ఫిబ్రవరి 14 దేవుని వాక్య ధ్యానం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప మనలను ఎంతగానో ఆశీర్వదిస్తూ నూతన దినాన్ని మనకు అనుగ్రహించింది. ఈ దినములో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఆశీర్వాదం, నిశ్చయమైనటువంటి ఆశీర్వాదం. ప్రియ విశ్వాసి, ప్రతి ఒక్కరము కూడా దేవుని నామమున ఆయనలో ఆశీర్వదింపబడాలని ప్రతి ఒక్కరి యొక్క అభిలాష అయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడున్న స్థితి నుండి మరికొంచెం గొప్ప స్థితిలోకి వెళ్ళాలనే కోరిక ఖచ్చితంగా అందరిలోని లేకపోలేదు. ప్రభువు మనకిస్తున్న వాగ్దానం గమనించినట్లయితే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఈ ఆశీర్వాదము ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఆ గొప్ప ప్రమాణము అతను నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందినట్లుగా నీవు ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నమ్మి ఓర్పుతో వాగ్దాన ఫలాన్ని పొందుకుంటావు. నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న ఇబ్బంది ఏదైనా కావచ్చు, నీకున్న ఇరుకు ఏదైనా కావచ్చు. ప్రియులారా, వాటన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మరవద్దు. ప్రభువులో నీవు ఖచ్చితమైనటువంటి నిబద్ధతతో ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని నువ్వు నమ్మాలి. అబ్రహాం ఎప్పుడైతే నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడింది. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని యాకోబుకు చెప్పిన మాట ప్రకారంగా, ఇస్సాకు చెప్పిన మాట ప్రకారంగా, ఆనాడు అబ్రహాముకు చెప్పిన మాట ప్రకారంగా ఆయన చేశాడు కదా, మరి నీకు కూడా చేస్తాడు. అయితే అంతే విశ్వాసంతో, నమ్మకంతో నీవు దేవుని యందు బలముగా ఓర్పుతో కనిపెడుతూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రభు చెప్పిన మాటను, ఆశీర్వాదకరమైన పలుకు నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రియులారా, ప్రభు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ప్రభు ఆశీర్వాదము నీకు ఐశ్వర్యంతో పాటు ఆయుష్నిస్తుంది. ప్రభు యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో సమస్తమైన సకల దీవెనలు అనుగ్రహిస్తుంది. అట్టి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి కలగటానికి ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయనలో బలముగా నీవు ముందుకు వెళ్ళు. ఆయన నీతో ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఉన్నత స్థాయిని, గొప్ప ఫలాన్ని పొందుకుంటావు. అట్టి కృపా దీవెనలు దేవాది దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి ముందుకు వెళ్ళి ఆ వాగ్దాన ఫలాన్ని పొందే భాగ్యము బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని, ఆదరణను అనుగ్రహించండి. దేవా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. మా తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. రక్షణ ఆనందములో బిడ్డలను నింపమని, నీ ఆత్మ అభిషేకంతో నింపి మీరు నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని చెప్పిన వాగ్దానం మీ బిడ్డల జీవితంలో గొప్పగా జరిగించి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన ఆశీర్వాదం మీకు నిశ్చయముగా కలిగి ఉన్నతమైనటువంటి దీవెనలతో మిమ్మల్ని ప్రభువు ఆశీర్వదించునుగాక. ఆమేన్.